హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ చందు. ఈరోజు ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు డే 1. ఈరోజు మనం ఇంగ్లీష్లో సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇవి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. నాకు తెలుసండి, మనలో చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళమే. గ్రామర్ అంటే చాలా ఒక రకమైన భయం ఉంటుంది. మన భయమే మనల్ని వెనక్కి లాగేస్తుందండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా భయపడకుండానే మనం మాట్లాడగలగాలి. గ్రామర్ అనేది ఒక పెద్ద భూతంలో చూస్తారు, అలా చూడకూడదు. ఇది నేను ఎందుకు నేర్చుకోలేను అనేది ఉండాలి మనకి. మన మైండ్లో ఆ ఆలోచన తీసేసి ఇది సింపుల్గా నేను నేర్చుకోగలను అని గట్టిగా అనుకోండి, మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం. మిమ్మల్ని ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడించే బాధ్యత నాది. మీరు చేయాల్సింది ఒక్కటే, విని వదిలేయకుండా ఒక బుక్ పెట్టి రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇంగ్లీష్ క్లాస్ 1లో మనం నేర్చుకోబోయేది సబ్జెక్ట్ గురించి. సబ్జెక్ట్స్ అనేవి ఇంగ్లీష్లో ఎన్ని ఉంటాయి, అవి ఏంటి, వాటి మీద సెంటెన్సెస్ అనేవి మనం ఎలా ఫామ్ తెలుసుకుందాం. సబ్జెక్ట్స్ అనేవి ఇంగ్లీష్లో 7 ఉంటాయి. 7లో ఫస్ట్ది ఐ అంటే నేను, నాకు అని అర్థం వస్తుంది అన్నమాట. సెకండ్ది యు అంటే నువ్వు, మీరు అని అర్థం. థర్డ్ది ఉయ్ అంటే మేము, మనకు, మనము అనే అర్థాలు వస్తాయి. అలానే ఫోర్త్ది దే అంటే వారు అని అర్థం. ఫిఫ్త్ది హీ అంటే అతడు అని అర్థం. సిక్స్త్ది షీ అంటే ఆమె అని అర్థం. సెవెంత్ది ఇట్ అంటే అది లేదా ఇది అని అర్థం అనమాట. ఈ 7ని మనం సబ్జెక్ట్స్ అని అంటాం. ఇవి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి, మనకి రావాలి. ఈ 7 వాటి మీద సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ది ఐ యామ్ ఏ టీచర్ అంటే నేను ఒక టీచర్ని. ఐ యామ్ ఏ స్టూడెంట్ నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ ఏ డాక్టర్ నేను ఒక డాక్టర్ని. అంటే నేను అని చెప్పడానికి ఐ అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్ నేను సంగీతం నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఐ మీద. నెక్స్ట్ వచ్చి యు అంటే నువ్వు, మీకు. యు ఆర్ ఏ గుడ్ పర్సన్ అంటే నువ్వు మంచి వ్యక్తివి అని చెప్తాం. యు ఆర్ ఏ గుడ్ పర్సన్. యు అనేది ఎప్పుడు స్టార్టింగ్ వర్డ్లోనే యు అనేది ఉండదు, సెకండ్ వర్డ్లో కూడా యు అనేది ఉంటుంది. ఆర్ యు టీచర్ నువ్వు టీచర్వా. క్వశ్చనింగ్ చేస్తున్నాం. క్వశ్చన్స్లో మనం ఎప్పుడు ఎవరినైనా క్వశ్చన్ చేయాలంటే ఆర్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఆర్ యు టీచర్ నువ్వు టీచర్వా. ఎస్ ఐ యామ్ ఏ టీచర్ అవును నేను టీచర్ని. విల్ యూ కమ్ విత్ మీ నువ్వు నాతో వస్తావా. ఎస్ ఐ విల్ కమ్ విత్ యూ అవును నేను నీతో వస్తాను. ఇది యూ మీద. అలాగే ఉయ్ మీద చూద్దాం. వీఆర్ ఎట్ కాకినాడ మేము కాకినాడలో ఉన్నాము. మనం ఎట్ అనేది ప్లేస్ గురించి చెప్పినప్పుడు ఎట్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. వీఆర్ ఎట్ కాకినాడ మేము కాకినాడలో ఉన్నాము అని చెప్పడానికి. వీఆర్ ఫ్రెండ్స్ మేము స్నేహితులము అని చెప్తాను. వీఆర్ ఫ్రెండ్స్ మేము స్నేహితులము. నెక్స్ట్ దే అంటే వారు. దేర్ ఆర్ గుడ్ పీపుల్ వారు మంచివారు. దే ఆర్ గుడ్ పీపుల్ వారు మంచివారు అని చెప్తామన్నమాట. అలానే హీ ఈజ్ యాక్టివ్ పర్సన్ అతను యాక్టివ్గా ఉండే వ్యక్తి అని చెప్తామన్నమాట. షీ మీద షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్
ఆమె అందంగా ఉంది. అలానే ఇట్ మీద, ఇట్ అంటే ఇట్ ఈస్ మై మొబైల్, అంటే ఇది నా ఫోన్ ఆర్ ఇది నా మొబైల్ అని చెప్తామన్నమాట. అలానే ఈ 7 సబ్జెక్ట్ అయిపోయింది కదా. ఈ 7 సబ్జెక్ట్ అనేవి ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఎలా మారుతాయో చూడాలి. అది తెలుసుకోవాలి మనం. ఐ అంటే నేను, నాకు. ఆబ్జెక్ట్కి వచ్చినప్పటికి మీ కింద మారుతుంది. నాకు, నన్ను. మీ అంటే అర్థం ఏంటి? నాకు, నన్ను. యు అనేది సబ్జెక్ట్లో నువ్వు, మీరు. అదే ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్లో కూడా యు కిందే ఉంటుంది. ఇందులో మనం ఆబ్జెక్ట్లో యుని ఏమని పిలుస్తామంటే నిన్ను, మిమ్మల్ని అని పిలుస్తాం. అలానే ఉయ్ అంటే మేము, మనకు, మనము అని చెప్పాను సబ్జెక్ట్లో. ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి అజ్ కింద మారుతుంది. అంటే మాకు, మనకు. దే అంటే వారు సబ్జెక్ట్లో. ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి దెమ్, వారికి, వారిని అలా వస్తుంది. తర్వాత హీ అంటే అతడు. ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి హిమ్ అంటే అతనికి, అతనిని అని అర్థం. షీ అంటే ఆమె. ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి హెర్ అంటే ఆమెకి, ఆమెను అని అర్థం అన్నమాట. అలానే ఇట్ అంటే సబ్జెక్ట్లో అది, ఇది. ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఇట్ అనేది దీనికి, దానికి అని మారుతుంది అన్నమాట. మనకి 7 సబ్జెక్ట్లో 2 చేంజ్ అవ్వవు ఆబ్జెక్ట్కి వెళ్ళినా కూడా. ఒకటి యు, 2 ఇట్. ఇది మన డే 1 ఫస్ట్ క్లాస్. మీరు కూడా ఐ మీద, యు మీద, ఉయ్ మీద, దే మీద, హీ మీద, షీ మీద, ఇట్ మీద నేను చెప్పినవి కాకుండా కొన్ని సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేయండి. మీకు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ప్రాక్టీస్ చేసి పైకి చదవండి. పైకి చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి మీరు బుక్ పెట్టుకొని ఇవన్నీ నోట్ చేసుకొని మీరు ఓన్గా సెంటెన్సెస్ అనేవి రాయండి. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.